యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాస్తుంది. అయితే 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇదేంటి కాంట్రాస్ట్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కానీ నువ్వు నేను లోకాన్ని ప్రేమించొద్దా? మరి ఏ లోకం గురించి ప్రభు మాట్లాడుతుంది? దేవుడు లోకమును ప్రేమించను అంటే మనుషుల ఆత్మను, నీ ఆత్మ నా ఆత్మ. దేవుడు మన ఆత్మలను ఎంతో ప్రేమించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు. అయితే నిన్ను నన్ను ప్రేమించొద్దు అన్న లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, సేమ్ వర్డ్, ఒకటే పదము కానీ వేరు వేరు అర్థాలున్న